శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. స్వామి రామ గారి జీవిత చరిత్రని చదువుకుంటూ ఉన్నాం. స్వామి రామ గారు డాక్టర్ ఫెర్గూసన్ మరియు యాలిస్ ఇంకా డాక్టర్ సార్జెంట్లతో కలిసి ఒక ప్రయోగశాలలో స్వామీజీ యొక్క హార్ట్కి ఈకేజీని కనెక్ట్ చేసి స్వామీజీ కొద్ది నిమిషాలు హార్ట్ బీట్ని స్టాప్ చేస్తామని చెప్పటంతో వాళ్ళు ప్రయోగం చేయటానికి సిద్ధమవుతారు. కానీ స్వామీజీ వారు అనుకున్నట్టుగా గుండెని ఆపకుండా అది మామూలుగా కొట్టుకోవలసిన దానికంటే 5 రెట్లు వేగంగా కొట్టుకునేలా చేస్తారు. దాన్ని ఏట్రియల్ ఫ్లట్టర్ అంటారు. సో అలాగా చేసేసరికి వాళ్ళు చాలా ఆశ్చర్యపోతారు. స్వామీజీ దగ్గర బాయిడ్ అనే ఒక వ్యక్తి ఆయన దగ్గర ఉంటూ ఆయన అవసరాలన్నీ చూసుకుంటూ ఉండేవారనమాట. ఆయనే స్వామీజీ యొక్క ప్రాథమిక ప్రదర్శనల గురించి ఆయన గురించిన చాలా విషయాలు తను స్వామి అనే పుస్తకాన్ని రచిస్తూ అందులో వివరంగా ఎన్నో విషయాలు తెలియచేశారన్నమాట. బోయెడ్ స్వామీజీతో కలిసి డాక్టర్ గ్రీన్ వాళ్ళ ఇంట్లోనే ఉంటూ ఎన్నో నేర్చుకుంటారు. స్వామీజీ గురించి ఎన్నో విషయాలు తెలుసుకుంటూ ఆయన విస్మితులైపోతూ ఉంటారనమాట. అలా ఇంకా నెక్స్ట్ ఏం జరుగుతుందో చూద్దాం. డాక్టర్ గ్రీన్స్ ఇంట్లో ఉండే సమయంలో వాళ్ళ ఇంటికి ఎదురుగా ఒక ల్యాండ్స్కేప్ పార్క్ ఉంది. దాని చుట్టూ బోర్డర్లా అమరి ఉండేవి వీపింగ్ విల్లో వృక్షాలు. అందులో ఒక జూ, ఒక రోజ్ గార్డెన్, ఒక గ్రీన్ హౌస్, ఒక స్విమ్మింగ్ పూల్, టెన్నిస్ కోర్ట్స్, పెద్ద గ్రీన్ లాన్ కూడా ఉన్నాయి. అందులో ఒక బుల్లి రైలు బెల్లు మోగించుకుంటూ చెవులు గింగరాలెత్తే విజిల్ వేసుకుంటూ జనాన్ని సవారీ ఎక్కించుకుని 35 సెంట్ల కైవారంతో ఉన్న ఆ పార్కులో చక్కర్లు కొడుతూ ఉండేది. మేము మధ్యాహ్నం భోజనానికి టేబుల్ దగ్గర కూర్చునేసరికి ఈ రైలు సరదాగా విజిల్స్ వేసుకుంటూ బయలుదేరేది, రౌండ్లు కొడుతూ ఉండేది. ఈ దృశ్యాన్ని స్వామీజీ ప్రతిరోజు చూసి ఏదో ఒక వ్యాఖ్య చేస్తూ ఉండేవారు. వీపింగ్ విల్లో వృక్షాల మధ్య తిరిగే ఆ ట్రైన్ వెళ్తూ ఉంటే చూడటం ఆయనకు ఆనందం కలిగించేది. ఆయన 2-3 సార్లు కిటికీ దగ్గరికి పరిగెత్తుకుని వచ్చారు. ఒకరోజు నేను ఆయనతో మాట్లాడుతూ డాక్టర్ గ్రీన్స్ తన మనుమలతో కలిసి ఆ ట్రైన్ ఎక్కారు, కానీ నాకు ఆ అనుభూతి దక్కలేదు అన్నాను. ఎక్కాలని ఉండేది కానీ ఎప్పుడు దానికోసం ప్రయత్నించలేదని అన్నాను. హాస్యధోరణిలో సాధకులు తమ కోరికల్ని తీర్చుకోవడం ద్వారానో లేక పూర్తిగా వాటిని తిప్పికొట్టడం ద్వారానో మోక్షం సాధించాలి కదా అన్నాను. ఈ మాటల్ని ఆయన వినడానికి సరదాగానే విన్నారు. క్షణం పాటు ఆయన ముఖం గంభీరంగా మారింది. కానీ ఆయన ఆలోచనలో పడ్డారు. ఉన్నట్టుండి ఆయన ముఖంపై చిరునవ్వు విరిసింది. ఆయన కళ్ళు మెరిశాయి. సరే, మనం వెళదాం. మనం తప్పకుండా షికారు చేసొద్దాం. అందుకు కావలసిన ఏర్పాట్లన్నీ పూర్తి చేయండి మీరు అన్నారు. యోగులకు ఉత్కృష్ట స్థాయిలో ఉండేవారికి ఎన్నో రకాల స్వభావాలు, దృక్కోణాలు ఉంటాయి. ఎల్మర్ ఒకసారి నాతో స్వామిలో నడివయస్కుడు, యువకుడు, చిన్ని పసివాడు ఈ 3 దృక్కోణాలు ఉన్నాయి. ఆయన మనతో ప్రజ్ఞాస్థాయిలో పెద్దరికంతో మెలుగుతారు అన్నారు. ఇక్కడికి వచ్చిన మొదట్లో నాకు స్వామీజీలో ఉన్న ఈ 3 వ్యక్తులు పరిచయం అయ్యారు. మౌనంగా ఆలోచించుకుంటున్నప్పుడు సాయంత్ర ధ్యాన సమయాల్లోనూ ఆయన ఎంతో హుందాగా వయసు మీరిన వృద్ధునిలా కూర్చునేవారు. కానీ ఎక్కువ భాగం ఆయన వెరపు, బెరుకు లేని నిర్భీతితో కూడిన జీవితాన్ని ఆనందించారు. అరుదైన కొన్ని సమయాల్లో పసివాడిలా ఉండేవారు. ఉన్నత స్థితిలో ఉన్న ఆయనలోని యోగ స్వభావం ఆయన్ని ఒక వయసు మీరిన వృద్ధునిలా నిలబెట్టిన మా ల్యాబొరేటరీ ప్రదర్శనలకి అసాధారణ యోగ సిద్ధుల్ని ప్రదర్శించటానికి ఆయనలో ఉన్న యువకుడు ఉత్సాహపడేవాడు. ఆయనలో ఉన్న పసిబాలుడు మమ్మల్ని అందరినీ కూడా ట్రైన్లో తప్పక తీసుకు వెళ్తాడని నేను నమ్ముతున్నాను. ప్రతి మధ్యాహ్నము స్వామీజీ 2 గంటల పాటు మానసిక శాస్త్ర ప్రయోగాలకు సహకరించటానికి ఒక సౌండ్ ప్రూఫ్ ల్యాబొరేటరీలో గడిపేవారు. ఆయన్ని ల్యాబ్కి తీసుకొని రావటం, టేబుల్ మీద కూర్చోబెట్టడం, ఆయన అడిగినప్పుడు ఛాయ్ ఇవ్వటం చేసేవాడు బోయిడ్.
ప్రయోగం మొదలుపెట్టే ముందు ఈకే ప్లస్ అంటే ఎలక్ట్రోకార్డియోగ్రాఫ్, ఈఈ ప్లస్ అంటే ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్, ఈఎం ప్లస్ ఎలక్ట్రోమియోగ్రాఫ్, ఈ 3 మెషిన్స్కి స్వామీజీని హుకప్ చేయటం కూడా అతడే చూస్తాడు. స్వామీజీ వివిధ ధ్యాన స్థితుల్లోకి ప్రవేశిస్తుంటే పరిశోధకులు ఆయన శరీరంలో మారుతున్న వివిధ స్థితుల్ని అంచనా వేస్తూ ఉంటారు. ఆ తర్వాత ఒక పరిశోధకుల బృందం రోజంతా పాలిగ్రాఫ్ పేపర్ మీద రికార్డ్ చేయబడి గుట్టగా పేరుకున్న సమాచారాన్ని వ్యాఖ్యానిస్తారు. ఈ సెషన్స్ జరుగుతూ ఉన్న సమయంలో మెదడుని, నాడీ వ్యవస్థని రిలాక్స్ చేయటం సాధ్యమేనా అనే విషయాన్ని గమనించటానికి ఆసక్తి చూపేవారు. ఆ విధంగా వారు మైండ్కి పూర్తిగా విశ్రాంతినిస్తూ అయినప్పటికీ దాన్ని నిద్రపోనీయకుండా చూడటం సాధ్యపడుతుందా? మానసిక సంకల్పం చేసుకుని ఎరుకలో ఉంటూ బాహ్య ప్రపంచం గురించిన స్పృహ కలిగి ఉంటూ కూడా బ్రెయిన్లో వివిధ రకాల వేవ్స్ని సృజించడం సాధ్యమేనా అనే విషయాల్ని గమనించేవారు. శాస్త్రజ్ఞులు బ్రెయిన్ వైపు ప్యాటర్న్స్ని ఏకపక్షంగా 4 బ్యాండ్లుగా విభజించారు: బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా. వాళ్ళు పరమ ప్రశాంత స్థితి గురించి, గొప్ప ఉద్వేగం పొందే వరకు గల వివిధ మానసిక స్థితుల్ని ఈ 4 ప్యాటర్న్స్కి సంబంధాన్ని అనుసంధానించారు. కానీ ఒక నిర్దిష్టమైన బ్రెయిన్ వైపు సంకల్పం మీద వెలువరించగల ఆయన సామర్థ్యాన్ని ప్రదర్శించటానికి ముందు స్వామీజీ ఆ పరికరాల గురించి, గ్రాఫ్ల మీద ఆ లైన్ల ప్రాముఖ్యత గురించి తెలుసుకుని ఉండాలి. ఉదాహరణకి ఆయన తన మనసుని మంత్రం మీద నిలిపి ఉంచాలి. తర్వాత తాను జనసమ్మర్దం ఉన్న రైల్వే స్టేషన్ రైలులో ఎక్కుతూ ఉన్నట్టుగా ఊహించుకోవాలి. అరుస్తూ, కేకలేస్తూ మిగతా ప్యాసింజర్లను నెట్టుకుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ తర్వాత తను గంగా నదీ తీరంలో ప్రశాంతంగా కూర్చుని నది మీదుగా ఒక దట్టమైన అడవిని చూస్తూ ఉన్నట్టుగా ఊహించుకోవాలి. ఆ సెషన్ ముగిసిన తర్వాత సైంటిస్టులు ఆయనకు గ్రాఫ్ చూపించి ఆ ఎగుడు దిగుడుగా ఉన్నట్టుండి పెరిగి తగ్గినట్టున్న ఆ లైన్స్ని బీటా, ఆల్ఫా, తీటా బ్రెయిన్ వేవ్స్తో ఎలా అనుసంధానించవచ్చో తెలిపేవారు. గ్రాఫ్లో లైన్ చాలా స్మూత్గా, అంటే ఎలాంటి వంకరలు లేకుండా ఉంటే అది డెల్టా వేవ్కి చెందిన ఒక ప్రత్యేకమైన ప్యాటర్న్ని చూపిస్తుందని చెప్పారు శాస్త్రజ్ఞులు. డైలీ సెషన్స్లో మరో 2 వారాలు గడిచిన తర్వాత స్వామీజీ తను సరైన రీతిలో జరిపే ప్రయోగాలకి సిద్ధమేనని, ఇక నుంచి వారు తనపై ప్రయోగాలు చేయవచ్చునని చెప్పారు. త్వరలోనే ఆయన టెక్నాలజీ లిమిట్స్ని అర్థం చేసుకున్నారు. దాన్ని గురించి డగ్ బోయెడ్ ఇలా వివరించారు: స్వామీజీ త్వరలోనే తను ఇన్ని నిమిషాల పాటు తీటాలోనూ, ఇన్ని నిమిషాల పాటు డెల్టాలోనూ ఉండి మళ్ళీ బీటాలోకి వెనక్కి వస్తానని, ఇన్ని నిమిషాల పాటు ఆల్ఫాలో ఉంటానని చెప్పేవారు. సరిగ్గా ఏం చెప్పేవారో అలాగే చేసేవారు. చివరికి ఆయనను ఆ సాధన కూడా మెప్పించలేకపోయింది. ఒకరోజు స్వామీజీ చాలా ఉత్సాహంతో తాను మా ఎలక్ట్రో ఎన్సెఫలోగ్రాఫ్స్ని కొలవలేని, రికార్డ్ చేయలేని అదనపు వేవ్స్ ఉనికిని ప్రదర్శించగలిగే మాధ్యమాన్ని అభివృద్ధి చేయటంలో సహకరించాలని భావిస్తున్నట్టు ఒక సూచన చేశారు. బయోమెడికల్ ఎలక్ట్రానిక్స్ ల్యాబొరేటరీలో ఎల్మర్తోనూ మాతోనూ పనిచేయటం వల్ల తాను మరింత సున్నితమైన పరికరాలను అభివృద్ధి చేయటానికి సహకరించగలుగుతానని, ఇప్పటి వరకు ఆవిష్కరించబడని వినూత్న తథ్యతలను తాను ఆవిష్కరించటంలో సాయపడతానని ఆయన భావించారు. మీకు అర్థం కావటం లేదు, అసలు ఉన్నదంతా ఇదే. మీరు ఫ్లాట్ రికార్డు నుంచి వెళ్ళిపోగలుగుతారు. అంటే సెకండ్కి 0 సైకిల్స్ అన్నమాట. మీరు సెకండ్కి 24, 26, 28 ఇలా మీరు ఉత్పన్నం చేయగలిగినన్ని జీరోల్ని ఉత్పన్నం చేస్తే సరిగ్గా అదే సంఖ్య మీకు పాలిగ్రాఫ్ మీద సూచింపబడుతుంది. మొత్తం స్పెక్ట్రమ్, ఎలక్ట్రో ఫిజియోలాజికల్ పూర్తి శ్రేణి అంతా
కొంతవరకు ఏకపక్షంగా మెదడుకి సంబంధించిన ఈ 4 బ్యాండ్లలోనే విభజించబడింది. ఇది సింపుల్గా దాని నిర్వచనం. కాబట్టి 0 నుంచి 4 హెడ్స్ వరకు డెల్టా, 4 నుంచి 8 హెడ్స్ వరకు తీటా, ఇవి మీకు తెలుసు. ఎందుకంటే వీటిని ఇంతకు ముందే మేము తెలియపరిచాము. 8 నుంచి 13 హెడ్స్ల వరకు ఆల్ఫా అంటారు. ఈ నమూనాలను కనిపెట్టిన వ్యక్తి మొదటగా పెట్టిన పేరు అదే. 13 తర్వాత నుంచి ఏ ఫ్రీక్వెన్సీ అయినా బీటాలాగా నిర్వచించబడుతుంది. కాబట్టి ఆ తర్వాత ప్రత్యేకించి పేరేదీ లేదు అన్నారు ఎల్మర్. స్వామీజీ ఇప్పుడు ఈ 4 ఫ్రీక్వెన్సీ బ్యాండ్స్లో దేనినైనా ప్రొడ్యూస్ చేయగలుగుతున్నారు. కానీ ఆయనకి తాను ఆ ప్రదర్శనలో పాల్గొన్న సమయం కంటే మరింత ఎక్కువ ప్రదర్శించగలననే విషయం గుర్తించారు. ఇప్పుడు చూపించేది పెద్ద చెప్పుకోదగిన విషయం ఏమీ కాదు. ఇవన్నీ సింపుల్ ఎక్సర్సైజెస్ లాంటివి. ఇక్కడ ఏదో లోపం ఉంది. ఈ బీటా, ఆల్ఫా, తీటా, డెల్టా ప్యాటర్న్స్, వీటికి మించి వేరే ఏదో ఉండాలి అన్నారు స్వామీజీ. ఆహా, అంతకు మించి వేరే ఏదో ఉండాలి అన్నాడు ఎల్మర్ కూడా. ఆయన, నేను మాత్రమే స్వామీజీ పాయింట్ని సరిగ్గా అర్థం చేసుకున్నాం. ఈ మెషిన్స్ మీ భౌతిక శరీరంలోని భౌతిక కార్యకలాపాలని మాత్రమే కొలవగలుగుతాయి. ఈ ప్యాటర్న్స్ ప్రదర్శించే స్థితులు ఏవైనా మెదడుకి సంబంధించిన కార్యకలాపాలే తప్ప మనసుకి చెందినవి కాదు. ఇవి మెదడుకు సంబంధించిన స్థితులే తప్ప ఖచ్చితంగా మెదడుకి అతీతమైన స్థితులు కావు అన్నాను నేను. స్వామీజీ ధ్యానం గురించి మాట్లాడుతూ అది మనస్సుకి అతీతమైన స్థితి అనడం గుర్తొచ్చి నేను ఇలా అన్నాను. స్వామీజీ కొన్ని సెకండ్ల పాటు మౌనంగా ఆలోచిస్తూ ఉండిపోయారు. ఏకాగ్రత, ధ్యానం ఈ రంగాల్లో ఆయన ప్రదర్శన పరిమితుల్ని దాటిందని ఆయన భావిస్తున్నారేమో అనిపించింది. చైతన్యం అంతరంగ స్థితుల్లో ఆయన చేరుకోగలిగిన వేరియేషన్స్కి సమానమైన ముఖ్యమైన మార్పులు పాలిగ్రాఫ్ ప్యాటర్న్స్లో కనబడటం లేదని ఉన్నట్టుండి ఆయన గుర్తించారు. మరి ఈ మిషన్స్ ఉపయోగం ఏమిటి అని అడిగారు ఆయన. స్వామీజీ, వాటికై ప్రత్యేకించిన పనికి వాటి ఉపయోగం ఎంతో ఉంది. అవి సైకోఫిజియలాజికల్ సిద్ధాంతాన్ని డెమాన్స్ట్రేట్ చేయటానికి, మనసు శరీరం యొక్క సంబంధాన్ని ప్రదర్శించటానికి ఎంతో ఉపయోగపడతాయి. ఆ శారీరక స్థితులు మానసిక భావోద్వేగ స్థితుల్ని ప్రభావితం చేస్తాయి. అలాగే మానసిక భావోద్వేగ స్థితులు శారీరక స్థితుల్ని ప్రభావితం చేస్తాయి. ఆ మేరకు భౌతికమైన మెషిన్ల ద్వారా తీసుకునే శారీరకమైన కొలమానాలు మన మానసిక భావోద్వేగ స్థితులకు సంబంధించి ఎలాంటి మార్పులు తీసుకొస్తాయో అధ్యయనం చేయడం సాధ్యపడుతుంది. ఇది ఒక అమోఘమైన దశ. మీరు అందిస్తున్న సహకారం ఈ స్టెప్ని ఉపయోగకరంగా తీర్చిదిద్దటానికి ఉపకరిస్తుంది. నేను అంటే శారీరకంగా ఉన్న ఈ ఆకారం మాత్రమే అనే భావన ఎంతోమంది ప్రజలు, డాక్టర్లు, సైంటిస్టులకి ఉంది. వారి దృష్టిలో శరీరం అంటే అనియంత్రితంగా జరిగే అతి విస్తృతమైన కెమికల్, ఎలక్ట్రికల్ ప్రతిస్పందనలు. వాళ్ళు కేవలం అంతవరకే ఊహించి ఊరుకోలేదు. వాళ్ళు ఆ మేరకు దాన్ని సూత్రీకరించారు. విజ్ఞానం ఇంకా ముందుకు కొనసాగటానికి మనం ముందుగా అలాంటి అర్థాంతర నిర్ధారణల్ని శాస్త్రీయపరంగా తిరస్కరించాల్సి ఉంది. అలా కొనసాగుతూ మనం మరింత ఉన్నత సిద్ధాంతాల్ని కనుక్కోవాలి. మనసు శరీర బంధం ఉన్నత స్థితులకి చెందిన చైతన్యానికి ఎలా అన్వయం కుదుర్చాలో మనం చూడాలి. బహుశా ఏదో ఒకరోజు అభౌతిక కొలమానాల్ని అభౌతిక పరికరాలతోనే కొలవగలిగే పరిస్థితి వస్తుంది. మేబీ స్వామీజీ ఈ టైంలో ఉండి ఉంటే వారి మీద ప్రయోగాలు చేయడానికి అవసరమైన ఎక్విప్మెంట్
అంత అద్భుతంగా ఉండేదనుకుంటా. ఇది 60స్లో కదా, అప్పటికి ఇంకా టెక్నాలజీ అంతగా అభివృద్ధి చెందలేదు. స్వామీజీ తనకు తానుగా ఈ శాస్త్రీయ పరిశోధనలను తన మీద జరపటానికి సమ్మతించి ముందుకు వచ్చారు. కానీ ప్రయోగాలు చేయడానికి అక్కడున్నది గినియా పిగ్ కాదు, స్వామీజీ బోధకులు. ఆయన ఒక గొప్ప బృహత్ కార్యంతో ముందుకు వచ్చారు. బోధించడం, శిక్షణనివ్వటం, మార్పు చెందేలా చేయటం, మనకి తెలిసిన అన్ని భౌతిక భూమికలకి అతీతంగా ఉన్న ఒక వాస్తవికతని మనకి ఎరుకపరచటం వంటి ఎన్నో ఉన్నతమైన పనుల్ని ఆయన పూర్తి చేయాల్సి ఉంది. సెప్టెంబర్ మధ్యకాలంలో 9 మందితో కూడిన ఒక బృందం స్వామీజీని ఒక కాన్ఫరెన్స్ రూమ్లో కలిసింది. ఈ మీటింగ్కి అసలు లక్ష్యం 2 విధాలుగా ఉంది. ఒకటి, స్వామీజీకి పాశ్చాత్య విజ్ఞానం, సంస్కృతి గురించి బాగా ఎరుకపరచటం. అలాగే రెండోది, పాశ్చాత్యులు స్వామీజీ నుంచి ఏకాగ్రత, ధ్యానం ఏ పద్ధతిలో చేయాలో నేర్చుకుని ఆయన ల్యాబ్లో ఏ విధంగా డెమాన్స్ట్రేట్ చేస్తున్నారో అర్థం చేసుకోవడం. ఆ సెషన్కి హాజరై కుర్చీల్లో కూర్చున్న వారు బిర్ర బిగుసుకుపోయి అస్తవ్యస్తంగా కూర్చోవడం చూసిన స్వామీజీ అలాంటి ప్రదర్శనల్ని అభ్యంతర పెట్టడంతో ఆ తరువాతి సెషన్స్ని గ్రీన్స్ లివింగ్ రూమ్లో జరపడానికి నిర్ణయం జరిగింది. అక్కడ సందర్శకులకు నేల మీద వేసిన మెత్తటి పరుపులపై సౌకర్యవంతమైన ఆసనంలో కూర్చునే ఏర్పాటు చేయడం జరిగింది. సౌకర్యవంతమైన భంగిమలో ధ్యానంలో కూర్చుంటేనే ఎక్కువసేపు నిశ్చలమైన ధ్యానం చేయవచ్చునని చెప్పారు స్వామీజీ. తల, మెడ, మిగతా శరీరాల్ని ఎలా నిటారుగా నిలబెట్టాలో, ధ్యానముద్రలోకి వెళ్లే ముందు శరీర భాగాలన్నింటినీ ఎలా రిలాక్స్ చేయాలో బోధించారు. శ్వాసని సరైన విధంగా పీల్చే పద్ధతిని నేర్పించారు. సెషన్స్ నడుస్తూ ఉన్న కొద్దీ అవి అత్యంత ప్రేరణని, ఉత్సాహాన్ని అందించేవి. చివరికి స్వామీజీ యోగ సాధనలో తాత్విక చింతన ఎలా ఇమిడీకృతమై ఉందో నేర్పించసాగారు. వారి టీచర్ మిషనరీ స్పిరిట్ గురించి బాయిడ్ సుస్పష్టంగా ఇలా రాసుకున్నాడు. స్వామి రామ సాధకులతో చెప్పేవారు, మనిషి శాంతి కోసం, బ్రహ్మానందం, ప్రజ్ఞ, సంతోషం కోసం అన్వేషిస్తూ ఉంటాడు. మనమంతా జ్ఞానం ద్వారా సాధించబడే, శాంతి ద్వారా సాధించబడే, ఒక పద్ధతి ద్వారా సాధించబడే చిరంతన ఆనందాన్ని సాధించాలని అన్వేషిస్తూనే ఉన్నాం. మనం సంతోషం సాధించాలంటే ముందు మనకి మనశ్శాంతి ఉండాలి. మనశ్శాంతి ఉండాలంటే మనకి మైండ్ మీద కంట్రోల్ ఉండాలి. మైండ్ మీద కంట్రోల్ ఉండాలంటే మనకి ఒక పద్ధతి అవసరమవుతుంది. మనసుని బాహ్య ప్రపంచానికి సంబంధించిన వస్తువుల నుంచి తప్పించాలంటే మనం ఒక నిర్ణీతమైన ప్రక్రియని అనుసరించాలి. మైండ్ ఏ విధమైన సంక్షోభాలు, ఇబ్బందులు లేకుండా ఉండాలి. బౌద్ధ గ్రంథాలు, హిందూ గ్రంథాలు, టిబెటన్, తావో, కన్ఫ్యూషియన్ గ్రంథాలన్నీ మనసుని విముక్తం చేసే వివిధ పద్ధతుల గురించి మాట్లాడాయి. మొదట్లో అనేక రకాల పద్ధతులు ఉండేవి, కానీ అవన్నీ ఒకే లక్ష్యాన్ని చేరుకునేవి. అన్ని పద్ధతులు ధ్యానం అనే లక్ష్యానికే చేరుకుంటాయి. ఎందుకంటే ఆ మార్గాలన్నింటిది ఒకే లక్ష్యం. ఆ లక్ష్యమే ధ్యానం. ధ్యానం ఒక్కటే ముక్తిని ప్రసాదించగలదు. ఆందోళన నుంచి విముక్తిని ప్రసాదించగలదు. బాధ నుంచి విముక్తిని ప్రసాదించగలదు. కోపం, నిరాశ, వేదన, విచారం నుంచి కూడా విముక్తిని ప్రసాదించగలదు. అన్ని దుఃఖాలు, అన్ని రకాల భయాలు, అన్ని భవబంధాల నుంచి విముక్తిని ప్రసాదించగలదు. ధ్యానం ఒక్కటే జ్ఞాన మార్గం. స్వామీజీ నిరంతరం ఈ విధమైన ప్రేరణాస్పద తాత్విక ఆధ్యాత్మిక బోధల్ని వ్యావహారికమైన అంశాలకు జోడించి చెప్తూ ఉండేవారు. ఉదాహరణకు,
మీ పని మొదట మీ ఊపిరితిత్తులతో మొదలవుతుంది. ఊపిరితిత్తులతోనే ఎందుకు మొదలవ్వాలి? మీ చేతులతో ఎందుకు కాదంటారా? మీ ఊపిరితిత్తుల కదలికని కంట్రోల్ చేయటం ద్వారా మీ మెదడు చలనాల్ని కంట్రోల్ చేయవచ్చు. మీ ఊపిరితిత్తుల కదలికని కంట్రోల్ చేయటం ద్వారా మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచవచ్చు. మీ ఊపిరితిత్తుల సామర్థ్యాన్ని పెంచడం ద్వారా వాటిని బలోపేతం చేయవచ్చు. ఆ విధంగా మీ లంగ్స్ వ్యవస్థ సరైన గాడిలో పడేలా క్రమబద్ధీకరించవచ్చు. మీ ఊపిరితిత్తుల వ్యవస్థను క్రమబద్ధీకరించడం ద్వారా వేగస్ నాడి అంటే మెడ, ఛాతీ, ఉదరానికి ప్రాకే సంచారక నాడి, మన శరీరంలో అతి పెద్ద నాడి, పై నుంచి కింద వరకు మధ్యలో, మన శరీరంలో మధ్యలో ఉండే ఒక నాడి, దాన్నే వేగస్ నాడి అంటారనమాట. దాన్ని లంగ్స్ సిస్టమ్ని కంట్రోల్ చేయటం ద్వారా దీన్ని కూడా కంట్రోల్ చేయొచ్చు అనమాట, వేగస్ నర్వ్ని. ఈ వేగస్ నర్వ్ కంట్రోల్ చేయటం ద్వారా సంకల్పిత, అసంకల్పిత ప్రతీకార చర్య వ్యవస్థల్ని కూడా కంట్రోల్ చేయవచ్చు అని చెప్పేవారు. ఈ విధమైన ప్రాక్టికల్ బోధల్లో భాగంగా స్వామీజీ ఒక నిర్దిష్టమైన శ్వాస అభ్యాసాన్ని చేయించేవారు. దాని పేరు భస్త్రికా సాధన. అంటే ఈ సాధన కమ్మరి కొలిమిలో ఉపయోగించే విధంగా తిత్తిని పోలి ఉంటుంది. ఈ సాధనలో శ్వాస వదిలేటప్పుడు పెద్ద సౌండ్ వచ్చేలా చాలా బలంగా వదలాలి. దానితో ఊపిరితిత్తుల్ని ఖాళీ చేయవచ్చు. మళ్ళీ మెల్లగా సున్నితంగా గాలిని లోపలికి తీసుకుని ఖాళీ అయిన ఊపిరితిత్తుల్ని గాలితో నింపాలి. ఉచ్ఛ్వాస నిశ్వాసల సమయాల్లో ఛాతీలో ఎలాంటి కుదుపులు లేకుండా ఉండేందుకు వెన్నెముకని నిటారుగా నిలబెట్టి ఉంచాలి. ఈ విధమైన శ్వాస ప్రక్రియని ఎక్కువసార్లు వేగంగా చేయాలి. ఈ పద్ధతిని 1-2 వారాల పాటు సాధన చేయాలి. అక్కడి నుంచి మీరు బ్రహ్మాండమైన పట్టుతో భస్త్రికా ప్రాణాయామాన్ని చేయగలుగుతారు. ఆ తర్వాత మీరు స్థిరమైన ముద్రలో కూర్చోగలుగుతారు. కాబట్టి నేను మీకు తెలిపిన విధంగా సాధన చేయండి. నోటితో గాలి పీల్చడం, విడవటం చేయవద్దు. నోరు అత్యవసరమైన స్థితిలో ఉపయోగించాల్సిన ద్వారం మాత్రమే. దాన్ని శ్వాస అభ్యాసాలకు కానీ మామూలుగా గాలి పీల్చడానికి కానీ ఉపయోగించకూడదు. ఎందుకంటే నోటికి ఫిల్టర్లు ఉండవు అని చెప్పేవారు. ఈ విధంగా స్వామీజీ యోగా, ధ్యానం, జీవితంలోని సన్నివేశాలపై ఇచ్చే డెమాన్స్ట్రేషన్స్, బోధలు, ప్రాక్టికల్ లెసన్స్ ఎంతో సరదాగా ఉండేవి. నవ్వులు, చలోక్తులు, ఒకరి జీవితం, ఆ మనిషి అంగీకరించినా అంగీకరించకపోయినా అలా ఒకరి జీవితం గురించి రకరకాల ప్రణాళికలు వేయటం, ఇవన్నీ ఆయన ప్రవర్తనలో చాలా మామూలు విషయాలు. ఉదాహరణకి డగ్ బాయిడ్ పెళ్లి చేసుకోవాల్సిన టైం వచ్చేసిందని ఆయనే నిర్ణయించారు. పెళ్ళికి అవసరమైన ఫర్నిచర్, ఇల్లు, పెళ్లి కూతురు వంటి విషయాలన్నీ తాను చూస్తానని చెప్పారు. బాయిడ్కి బహుశా వేరే ప్లాన్స్ ఏవైనా ఉండొచ్చు కదా అని మిసెస్ గ్రీన్ అన్నప్పుడు స్వామీజీ త్రోసిపుచ్చుతూ అతడికి అలాంటివి ఏవి ఉండటానికి వీల్లేదు అనేశారు. అతడికి పెళ్లి కావాలి. నేను వెనక నుంచి పెట్టవలసిన ఒత్తిడి అంతా చిన్నగానో పెద్దగానో పెడుతూనే ఉంటాను. మనం వాడాల్సిన పద్ధతులన్నీ వాడేస్తూనే ఉంటాం అన్నారు స్వామీజీ. ఆయన ఆ విషయాన్ని చాలా గంభీరంగానూ నిజంగానే చెప్తున్నారు. అందుకే బాయిడ్ ఆయన్ని ద ఇన్సిస్ట్ అరేంజర్గా భావించాడు. స్వామీజీ టొపేకాలో ఉన్నంతకాలం మెన్నింగర్ సిబ్బందిలో ఎంతో కుతూహలాన్ని రేకెత్తించారు. కొంతమందికైతే ఆయన్ని చూస్తే భయం కలిగేది. బాయిడ్ ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటూ కొంతమంది పరిశోధకుల్లో మిశ్రిత భావోద్వేగాలు కనిపించాయంటే మిక్స్డ్ ఎమోషన్స్ అన్నమాట. కొన్ని రకాల అసాధారణమైన ప్రముఖమైన కార్యకలాపాలు చేయడం ద్వారా వారిలో ఆయన ఆసక్తిని ప్రేరేపించారు. అయినప్పటికీ నిర్ధారణగా తేల్చలేని విశ్వ సిద్ధాంతాలు,
మనిషి అనబడే ఎలక్ట్రోకెమికల్ ఆర్గానిజం సమకాలీన పాశ్చాత్య విజ్ఞానానికి గల ఉత్కృష్టత, శ్రేష్టత వంటి అంశాలపై ముందే సిద్ధాంతీకరణ చేసిన కొందరికి ఈయన పట్ల భయం ఉండేది. ఒకనాడు స్వామీజీ డాక్టర్ గ్రీన్ ఆఫీస్లో ఒక సైకియాట్రిస్ట్తో చాలా వాడిగా వేడిగా చర్చిస్తున్నారు. స్వామీజీకి ఈ మనిషి తాను ల్యాబ్లో చూసిన విషయాన్ని సందేహిస్తున్నాడని తెలిసింది. అందువల్ల అతన్ని ఒప్పించటానికి స్వామీజీ ఏకాగ్ర చిత్తానికి గల బలీయమైన శక్తిని గురించి నొక్కి వక్కాణిస్తున్నారు. సైకోకైనెటిక్ ఎనర్జీని ఉపయోగించి తాను ఒక వస్తువుని దూరం నుంచే కదిలించగలనని అన్నారు. ఆ సైకియాట్రిస్టు సందేహపడ్డాడు. స్వామీజీ తనకున్న ఈ సామర్థ్యాన్ని నిరూపించటానికి వెంటనే డాక్టర్ గ్రీన్ని ఒక ప్రయోగం చేయటానికి ఏర్పాట్లు చేయమన్నారు. సూదితో కుట్టే ప్రయోగంని జాగ్రత్తగా కంట్రోల్ చేస్తూ చేయవచ్చు. డ్రాఫ్ట్స్తో సీల్ చేయబడిన ఒక గదిలో మంచం మీద స్వామీజీ నోటికి ముక్కుకి మాస్క్ ధరించి బాసింపట్టు వేసుకుని కూర్చున్నారు. 4 అడుగుల దూరంలో 2 కుట్టే సూదులు ఉన్నాయి. వాటిల్లో ఒకటి 14 అంగుళాల పొడవు ఉంది, మరొకటి 10 అంగుళాల పొడవు ఉంది. ఒక చిన్న కుదుపు ఇవ్వబడితే చాలు అవి అడ్డంగా తిరిగేలా ఒక మెటల్ స్పిండిల్ అంటే ఒక లోహపు కండె మీద అమర్చబడ్డాయి. ఒక అగరువత్తిని వెలిగించి దాన్ని చల్లని నీళ్లతో కూడిన ఒక లోహపు పాత్ర మీద ఉంచి తన కుడి చేతి వైపున పెట్టాల్సిందిగా స్వామీజీ డగ్ బోయిడ్కి ఆదేశించారు. బాయిడ్ తను ఎడమ చేతి వైపు కూర్చోమని చెబుతూ ఆ యువకుడిని తనను ముట్టుకుంటే శక్తివంతమైన ఆఘాతం కలుగుతుందని హెచ్చరించారు. ఒకవేళ స్వామీజీ ఎడమ చేతి వైపు ఒరిగితే బాయిడ్ ఆయన్ని మెల్లగా సెంటర్ వైపు తోస్తూ ఉండాలని చెప్పారు. అలా తోయటానికి ఒక 4 అంగుళాల మందం 2.5 అడుగుల పొడవు గల ఒక ప్లైవుడ్ బోర్డుని ఉపయోగించాలని చెప్పారు. డాక్టర్ గ్రీన్ బాయిడ్తో కలిపి మొత్తం 12 మంది కూడా స్వామీజీ మాస్క్ ధరించడం గమనించారు. సూదులు, లైట్ వంటివన్నీ అమర్చారు. ఆ గదిలో ఎక్కడి నుంచైనా గాలి ప్రవాహం ఉందేమో చెక్ చేశారు. ప్రయోగం మొదలైనప్పుడు స్వామీజీ ఒక మంత్రాన్ని మెల్లగా అస్పష్టంగా లో గొంతుకతో ఎవరికీ వినబడనట్టు చదివారు. మా సంభాషణల్లో ఒకసారి ఎప్పుడో స్వామీజీ ఆ మంత్రం క్రీమ్ అని చెప్పారు. దీనికి ముందు సబర మంత్రం జపించబడుతుంది. ఇది మనకు రచయిత చెప్తున్నారన్నమాట. ఈ మంత్రోచ్చాటన తర్వాత ఏం జరిగిందో బాయిడ్ బ్రహ్మాండంగా వర్ణించాడు. ఆయన అంటే స్వామీజీ ఒక వింతగా ధ్వనించే మంత్రాన్ని ఉచ్చరించారు. దాన్ని నేను అంతకుముందు ఎన్నడూ వినలేదు. ఆయన దాని టెంపోని, పిచ్ని కూడా విపరీతంగా పెంచేశారు. దాన్ని ఆయన పదే పదే జపిస్తూ ఉన్నత స్వరంతో కీచు ధ్వనితో చివరగా రై అనే ధ్వని వచ్చేలా ఉచ్చరించారు. అప్పుడు 2 విషయాలు ఒకేసారి జరిగాయి. నాకు షాక్ కొట్టిన అనుభూతి కలిగింది. అది ముఖ్యంగా నా ఛాతీ భాగంలోనూ, కుడి చేతి వైపు నా ముఖ భాగంలోనూ ఆ అనుభూతి ఎక్కువగా కలిగింది. ఎదురుగా ఆ వస్తువు కదిలింది. నా మనసులో మొట్టమొదటగా కలిగిన ఫీలింగ్ ఏమిటంటే ఎలక్ట్రిక్ షాక్ అనుభూతి వల్ల నాకు ఒక రకమైన హిప్నాటిక్ లక్షణం సోకి ఉంటుందని, అందువల్లే నాకు ఆ వస్తువు కదిలినట్టు అనిపిస్తోందని అనిపించింది. గతకాలపు స్మృతుల్లో దీన్ని పోలిన అనుభవం ఒకటి తటాలున గుర్తుకొచ్చింది. సరిగ్గా అలాంటి షాకే అది. ఒక పర్వతం తొలిచి ఉన్న ప్రాంతంలో నా టీనేజ్ ఫ్రెండ్స్ కొందరు ఒక పోర్టబుల్ జనరేటర్ వైర్తో కట్టేసి దాన్ని ఆన్ చేశారు. నేను వెళ్ళలేకపోయాను. కానీ ఇప్పుడు పొందిన షాక్ తక్షణమే ముగిసింది. స్వామీజీ ఎల్మర్ని తను కూడా అలాంటి అనుభూతి పొందాలనుకుంటున్నాడేమో అని అడిగి చూశారు. ఎల్మర్ అప్రయత్నంగా వెంటనే తలాడించాడు. స్వామీజీ తన ఉచ్చాటనని కొనసాగించారు.
మెల్లగా మంద్రస్వరంతో జపిస్తున్నారు. ఇప్పుడు నేను ఆయన పలికే వింత ఈ ఈ అనే ధ్వనికి నా మనసులో అటువంటి భావోద్వేగం కలిగి ఉంటుందని భావించాను. మళ్ళీ అదే ఘటన జరిగింది. అదే ర ఈ ధ్వని, అదే విద్యుత్ కంపనం. ఆ సూదులు మళ్ళీ కండెవైపు తిరిగాయి. అప్పుడు అది కేవలం ఎమోషనల్ రెస్పాన్స్ కాదు, అది నిజమైన భౌతిక సంవేదనే. అంటే ఫిజికల్గానే వాళ్ళు ఫీల్ అవుతున్నారన్నమాట. ఆ నీడిల్స్ నిజంగానే కదిలాయి. ప్రతి ఒక్కరూ దాన్ని చూసే ఉంటారు. నిజానికి అవి కొద్ది డిగ్రీలే కదిలినా అవి ఇప్పుడు వేరే స్థితిలో స్థిరంగా ఉన్నాయి. స్వామీజీ ఎదురుగా ఉన్న సూది పాయింట్ ఆయన వైపు కదిలింది. అడ్డంగా ఉన్న గడియారంలో పెద్ద ముళ్ళు గడియారపు వ్యతిరేక దిశలో 9 నుంచి 7కు తిరిగినట్టు తిరిగిందది. స్వామీజీ ఎల్మర్ వైపు తిరిగినప్పుడు నేను ఆయన కళ్ళను గమనించాను. అవి ఆర్ద్రంగానూ అలసిపోయినట్టు కనిపించాయి. మాస్క్ తీయబడింది. స్వామీజీ ప్రశాంతంగా ఉన్నారు. పరిశీలకులు లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. గదిలో ముగ్గురమే ఉన్నాం. అప్పుడు స్వామీజీ, ఇది పెద్ద పనికొచ్చేది కాదు. ఇంతకుముందు సందేహిస్తున్న ఆ వ్యక్తి ఇంకా ఇప్పటికీ సందేహిస్తూనే ఉన్నాడు అన్నారు. నేను ఓ కప్పు వేడి నీళ్ళు, ఒక టీ బ్యాగ్ తెచ్చుకోవటానికి 2వ అంతస్తుకి వెళ్ళాను. నేను అప్పుడు స్వామీజీ ప్రదర్శన గురించి, ఆయన ఫీలింగ్స్ గురించి ఆలోచిస్తున్నాను. స్వామీజీ ఏం చేశారో వివరించడం నాకు తెలియదు, కానీ ఆయన గెలిచారని అనిపిస్తుంది. ఆ స్పిండిల్పై 2 సార్లు సూదులు కదిలాయి. అది కేవలం స్వామీజీ లంగ్స్ నుంచి వచ్చిన గాలి వల్ల కాదని నాకు అనిపించింది. ఒకవేళ సూదులు కదిలింది ఆయన శ్వాస వల్లనే అయితే అవి వేర్వేరు సమయాల్లో కదిలి ఉండేవి, వ్యతిరేక దిశలో కదిలి ఉండేవి. వెలిగించి పెట్టిన అగరవత్తిపై కూడా ఆ ప్రభావం పడేది. ఆ ప్రకాశం వస్తువుకి దూరంగా జరిగి ఉండేది. పైగా విద్యుత్ ప్రవాహ లక్షణం కూడా కనిపించింది. సూదులు కదిలినప్పుడు అది నాకు 2 సార్లు అనుభవానికి వచ్చింది. ఏది ఏమైనా సూదుల కదలికకి ఏదో కారణం ఉండాలి. ఆ ఏదో అనేది స్వాభావికమా, అతీంద్రియ శక్తికి సంబంధించిన విషయమా ఏమిటో వర్ణించాల్సి ఉంది. ఒక భౌతిక వస్తువు మీద పనిచేసే వాస్తవిక శక్తి అది. నేను నా హై స్కూల్లో, కాలేజీలో నేర్చుకున్న సైన్స్ ఏ వాస్తవాలు, ఏ సిద్ధాంతాలు కూడా ఒక మానవ శరీరం కంటి చూపు లేదా మానసిక సంకల్ప శక్తి ద్వారా ఒక వస్తువుని కదిలించగలిగే శక్తిని ఉత్పన్నం చేయగలదనే విషయం గురించి చెప్పనే లేదు. ఎవరైనా దీన్ని కాదనదలుచుకుంటే వారు తమ తమ వ్యక్తిగత భావనలు, సంప్రదాయబద్ధమైన విశ్వాసాల మీద ఆధారపడవలసి ఉంటుంది. ఆ ప్రదర్శనని అంతకంటే గొప్పగా చేసేందుకు అవకాశం ఉందంటే నేను నమ్మలేను అంటూ నేను స్వామీజీకి టీ అందించాను. జనం వారి వారి అవకాశాన్ని బట్టి తమ తమ సందేహాలు, విశ్వాసాలకి అంటిపెట్టుకుని ఉంటారు. ఏ ప్రదర్శన ఎవరి విశ్వాసాల్ని ఎన్నడూ ప్రభావితం చెయ్యలేదు స్వామీజీ. ఒకవేళ మనం కంట్రోల్ సిస్టమ్ని మరింత విస్తారంగా సిద్ధం చేయదలుచుకున్నామంటే వాళ్ళు సింపుల్గా మీ వద్ద మోసం చేసే విస్తారమైన సిస్టమ్స్ ఉన్నాయని అనుకుంటారు. నేను ఈ ప్రయోగం గురించి విన్నప్పుడు స్వామీజీ సూదుల్ని ఎలా కదిపారా అని ఆశ్చర్యపోయాను. ఆయన మంత్రం ద్వారా కాక తన కంటి చూపుని ఉపయోగించి అలా చేసి ఉండాలని భావించాను. ఆయన త్రాటక సాధన ద్వారా, అంటే ఏకాగ్ర దృష్టి సాధన ద్వారా ఆ శక్తిని సాధించారు. ఆయన తన శక్తితో ఒక పేపర్ ముక్కని కాల్చటం నేను చూశాను. దూరం నుంచి ఒక గ్లాసు వైపు చూసి దాన్ని బద్దలు కొట్టడం కూడా నాకు తెలుసు. స్పిండిల్ మీద స్వామీజీ 1 కాక 2 సూదుల్ని పెట్టడం నాకు ఆశ్చర్యం కలిగించింది. ఆయనను నేను ఈ విషయం గురించే అడిగితే నేను చాలా రకాల ప్రయోగాలు చేద్దామని అనుకున్నాను, కానీ ఇది నాకు చాలా నిరాశ కలిగించింది.
శాస్త్రజ్ఞులు కూడా సంకుచిత మనస్తత్వం కలవారే. ఈ ప్రయోగం చేస్తున్నప్పుడు నేను నా శక్తిని నా కళ్ళ ద్వారా ప్రవహింపచేశాను. నిజానికి నేను అలా చేయటానికి కారణం, అలసిపోయిన నా కళ్ళ వైపు చూసైనా ఆ సైంటిస్టులు కొంతలో కొంతైనా దృష్టి ద్వారా శక్తి కదలికలపై వివరించగల సూత్రాల్ని సిద్ధాంతీకరించగలరని భావించాను. నా చూపుతో ఒక వస్తువుని నా నుంచి దూరంగా పంపించటం లేదు, నా వైపు ఆకర్షిస్తున్నాను. నేను దాన్ని లాగుతున్నాను, త్రోయటం లేదు. పురాతన గ్రంథాల్లో దీన్ని ఆకర్షక శక్తిగా పేర్కొన్నారు. షట్కర్మ విధిలో 6 తాంత్రిక క్రియల గురించి చెప్పబడింది. వాటిలో ఆకర్షణ ఒకటి. నా దగ్గర 2 సూదులు ఉన్నాయి. ఆ 2 సూదులు ఒకదానికొకటి ఆకర్షితం అయ్యేలా చేసి ఆ తర్వాత విద్వేషణ ప్రక్రియ ద్వారా పరస్పరం వికర్షించుకునేలా చేయాలనేది నా ప్లాన్. ఇది షట్క్రియల్లో తర్వాతిది. ఆ తర్వాత నేను స్తంభన ప్రదర్శించాలని భావించాను, అంటే కదలకుండా ఉంచడం. ఆ సమయంలోనే కదులుతున్న సూదిని అకస్మాత్తుగా ఆపాలని ప్లాన్ చేశాను. ఆ తర్వాత ఆ 2 రకాల క్రియల్ని కలిపి ప్రదర్శించాలని అనుకున్నాను. అంటే ఒకటి కదులుతుంది, మరొకటి స్థిరంగా ఉంటుంది. కానీ ఇలాంటి క్రియలు చేయడం ప్రయోజనం ఏమీ లేదనుకున్నాను. వీళ్ళు ముందుగానే ఒక నిర్ణయానికి వచ్చేశారు. ఇలాంటి సిద్ధుల్ని ప్రదర్శించవద్దని గ్రంథాలు ఎందుకన్నాయో ఇప్పుడు తెలుస్తుంది మనకు. ఇలాంటి ప్రయోగాలకు ఒక వ్యక్తికి సంభవించాల్సిన భౌతికమైన, మానసికమైన, ఆధ్యాత్మిక పరిణతులు ఏవీ సంభవించగల పాజిటివ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. ఇలాంటి విషయాల లక్ష్యం ఒక్కటే, ఇది ప్రజలకు ప్రేరణ కలిగించటం. మానవుడికి అసాధారణమైన శక్తి సామర్థ్యాలు నిబిడీకృతంగా ఉన్నాయని, వాటిని బహిర్గతం చేసే విధానాలు ఉన్నాయని తెలియజేయవచ్చు. ఈ ప్రయోగాల్ని ఉదహరించిన శాస్త్ర గ్రంథాల ప్రామాణికతని నిరూపించవచ్చు. ఇంకా స్వామి రామ గారు ఏదైనా ప్రయోగాలు చేశారా, లేదా వేరే ఎక్స్పెరిమెంట్స్లో వారేమైనా పాల్గొన్నారా, ఇంకా ఏం చేశారు అనేది మనం తర్వాతి భాగంలో తెలుసుకుందాం. నమస్తే.